విధులకు ఆటంకాలు కలిగించే విధంగా అయితే అతను వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏ కేసుకు అరెస్ట్ చేస్తారు కూడా ముందుకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా బాధితాయుతంగా వ్యవహరించాల్సిన కోసాన్ని ఈ రోజు ఆ పోలీసులపై కూడా ఎదురు దారి తీసిన వైనం అయితే కనిపించింది. ఎట్టకేలకు అయితే పోలీసులు మాత్రం అతను అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తారన్న అంశాలపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే పోసాని కృష్ణమూర్తికి సంబంధించి చాలా చోట్ల వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏ కేసుల కింద అతను విచారిస్తారు, అదే కోర్టులో కూడా ఈ కేసులపై మరో పిటిషన్ కూడా దాఖలు చేసి వాటి మీద కూడా విచారణ మొదలయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మొత్తం మీద పోసాని కృష్ణమూర్తి అరెస్టు ద్వారా వైసీపీలో గతంలో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నోరు పారేసుకున్నారో, క్యారెక్టర్ కించపరిచే విధంగా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇళ్లలో మహిళలను కూడా రాజకీయాలతో సంబంధం లేనివంటి మహిళలను కూడా తమ రాజకీయాల కోసం బజారుకు లాగి అడ్డగోలుగా మాట్లాడారో ఇప్పుడు వారందరూ కూడా ఎక్కువైపోతున్నారు. అయినప్పుడు చట్టం ఒక్కొక్కరిని ఎవరైతే ఆ రోజు ఇట్లా మీటింగ్ గా మాట్లాడారో వారందరిపై చర్యలు తీసుకునేందుకు మాత్రం పోలీసులు ముందుకే వెళ్తున్నారు. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో ఈ అరెస్టుల సమయంలో అనారోగ్యాలు గుర్తొస్తున్నాయి, కులాలు గుర్తొస్తున్నాయి. కానీ ఇది ఎవరైతే నోరు పారేసుకుని అరెస్టు కాపాడుతున్నారో వారు గతంలో వాళ్ళు ఎదుటి వాళ్ళు కించపరిచేలా మాట్లాడినప్పుడు, మహిళలను లకారాలతో చిచ్చినప్పుడు ఆ కులాలు గుర్తు రాలేదు. తమ కులాన్ని కించపరుస్తాం, తమ కులంలో పుట్టినప్పుడు మా కులానికి మొత్తం నింద ఆపాదిస్తారనే ఇంగితం కూడా మరిచి అడ్డగోలుగా తిట్టిన వైనం మనం చూసాం. కానీ అరెస్టుల సమయంలో మాత్రం నేను బీసీ, లేకపోతే నేను ఎస్సీ, లేకపోతే నేను ఓసీ అంటూ కులాలను పైకి తెచ్చి కుల ఉద్దేశాలు రెచ్చగొట్టేలా తామ కేవలం వ్యక్తిగతంగా వారు చేసిన తప్పుకి కులాన్ని ఆపాదించి ఈ కామెంట్లు చేయడం కావచ్చు, ప్రకటనలు చేయడం కావచ్చు, దాన్ని బ్లూ మీడియా హైలైట్ చేయడం వంటి పరిణామాలతో ఈ చివరి కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. లేదా తనకు ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యంగా లేదు, తన ఇంట్లో అనారోగ్యంగా ఉందంటూ మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చుకుని అరెస్టులు ఆపుకునేందుకు, చట్టపరమైన చర్యలకు దూరంగా ఉండేందుకు కొత్త కొత్త ప్రణాళికలు కూడా చూస్తున్నాం. మన పోసానికి ఇష్టం వల్ల కూడా తన ఆరోగ్యాన్ని ప్రస్తావించడం, తనకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు, అదే సమయంలో పోలీసులు అక్కడ మాట్లాడుతూ ఉండగానే సత్యమణి టాబ్లెట్స్ వచ్చి ఇచ్చిన వైనం అంటే విచ్చరేషాలు మరిచి నోరు పారేసుకున్న సమయంలో అనారోగ్యాలు గుర్తురావు, కులాలు గుర్తురావు. అరెస్టుల సమయంలో మాత్రం ఇలాంటివన్నీ కూడా తెర మీద తెచ్చి రాజకీయ లబ్ధి పొందేందుకు, చెంపతెట్టి డ్రామాలు ఆడేందుకు మాత్రం ఇటువంటి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్న వైనం మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా కూడా చట్టపరంగా ఎవరైతే నోరు పారేస్తున్నారో, ఎవరైతే ఉచ్చరీతల మధ్య తిట్టారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ